గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? వాట్ హ్యాపెండ్? నథింగ్. మరి ఎందుకు అరిచినావు? కొడుతుంది. ఓ ఎందుకు కొడతావు మా చెల్లెనా? మళ్ళీ కొడతావా? మళ్ళీ కొడతావా? అరే కొట్టు జొత్తు కూడా ఏం కాదు, ఎవ్వరు లేరు అడగని కూడా ఎవరు కొడు ఎవరు లేరు. నేనెందుకు అడుగుతా? కొట్టు, నేనే చెప్తున్నా జొత్తు కొట్టు మరి కొడు. అరే ఎవరిని కొడతాను చెప్పరా? మమ్మీ నా అత్తనా? ఎవరితో ఎవరిని కొడతాం? కొట్టక ముందుకే కీక పెట్టేసి వస్తాడు. సరిస్తే మా అమ్మ అంటుండే అప్పుడు అట్లా వెయ్యాలి వదిలేలా వెనుక ఏమని అక్క వేసుకోవద్దు. జ్యోతి ఇప్పుడు మీ సినిమా పోతాం. జ్యోతి సినిమా చెప్పిన ఊరిలో పెట్టి ఊరిలో ఆ సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ పోదని పట్టు కొత్త సినిమా కదా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోనా నేను చూసేటట్టు లేదు. అర్థమైందా? బాగుంది పాట. నేను ఇన్స్టాగ్రామ్ లోనే సగం సినిమా చూసిన అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ మొత్తం అవే ఉంటున్నాయి. మనం ఏమి చూస్తే అవే వస్తాయి. మరి ఎందుకు చూస్తున్నావు మరి ఆ తిరిగి ఇన్స్టాగ్రామ్? గాయి గాయ అవుతున్నదే గంజాయి సెట్టు గుండెల్లోన నాటినట్టు. అవి మొన్న వద్దే తెంపిందాక పూలు తెంపుదాక నేను తెల్లారి నిద్ర పెట్టుకొని పోతాక అన్నది. పూలు తెంపినాము సాటర్డే రోజు తెంపిన పూలు అవి ఈ రోజు దేవునికి చేసినాయి కలిసి వచ్చింది కదా అని చెప్పి. ఎప్పుడు పెట్టిన దీపం? వావ్, పొద్దున పెడితే ఇప్పటిదాకా ఉంది. అబ్బా ఇంత మంచి చేయి సప్నా నేను. సామాన్ పిల్లని వెనకేసుకొస్తున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? ఇగో పొయ్యి మీద నీళ్ళు పెట్టినా అంతే ప్రస్తుతానికి. ఇంకొంట కాడికి నీళ్ళు వండుతావా? నీళ్ళు వండుతావా? నీళ్ళు పెట్టినట్టుంది. ఏ గుర్తున్నావేంద్రా? అరే చూడ ఊరుకొచ్చి గుర్తుండు. బనీ వేసుకుంటే కదా కోతి శాస్త్రాలు అన్న చిన్నప్పుడు నేను కూడా గట్టినే ఉన్నానట. వాష్రూమ్ కి పోయినా గానీ నేను వస్తా. తోలుకోపోయేది బండి మీద పోతే కూడా నేను ఏడుస్తున్నా అని చెప్పి ములుక్కి తీసుకొని పోయిండు. నాకు ఎందుకే అట్లా చేస్తున్నావు? బంగారు పండు ఒరే ఏం చేయను? అవునా రే, నీ మెడలో చేయను ఉండాలి కదా. ఎదిరి ఏడేసినవురా? ఏడా ఎండ్లరా? ఏడుంది? ఏడా మరే ఎంత అని లేస్తే కనిపి కూడా కనిపిస్తలేదు. అనకెళ్ళి గన్లు వేస్తారా ఎవరన్నా? మరి అట్నే పెట్టిన కట్కేసిపోయినావు. అది కట్కేసే ఉంది. ఐరన్ ఎవరు వేసిరు ఇందాక? అయ్యి నాని బాగున్నావా? నానే బాగున్నావా? నానే హోంవర్క్ వేసుకుంటున్నా. ఓకే కానీ పాటలా? సరే చిన్ని ఏదో సాంగ్ వస్తుంది కదా దీనికోసము. అదే ఒక చిన్ని అని మంచిగా స్మూత్గా అంటారు కదా, రాగంతోనే అంటారు. సినిమా చూస్తున్నాను, సీరియల్ చూస్తున్నాను. చాక్ షేడ్ ఉంది చెప్పురా. నువ్వు మరీ ఇట్లా ఏ నాన్న ఇట్లా చూపిస్తుందారా? అబ్బా ఇప్పుడు క్లీన్ చేసినవారు ఇదంతా. ఇది ఒక్కటే దొరికింది. ఇగో ఇక్కడ మొత్తం ఏబిసిడీలే, బ్యాక్ సైడ్ మొత్తం గోడకి ఏబిసిడీలే, ఈ గోడకి ఏబిసిడీలే, ఆలు ఏబిసిడీలు. ఇంకా చెప్పు ఇంకేడా రాసినవరా? ఫ్రిడ్జ్ కూడా కదా చూపిస్తుందా నీకు? ఫ్రిడ్జ్ కూడా మరీ ఇగో ఫ్రిడ్జ్ అయితే చూడు, ఇంకా రబ్ చేసి కొన్ని మొత్తం ఏం గీతలో అర్థం కాదు. మొత్తం ఇగో ఈడ ఇంకా చెప్పురా. ఇంకేడేనా చెప్పురా. అబ్బో ఏంటి క్రియాన్స్ నువ్వేం చేస్తున్నావే? బియ్యం ఏడ నొక్కుతున్నావు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎరనే బియ్యము ఏం చేసినావు నువ్వు బియ్యంని? నీకు ఎవరు చెప్పిరా అన్న నువ్వుమానే? అరే అయ్యో అనలేరా? కింద పడేద్దురా క్రియాంచు. ఒక్కటి కూడా కింద పడేయద్దు సరేనా? తాత దొరికింది ఒకటి బ్లాక్. తీసేరా బయట పడేరా. బియ్యం చిన్నపిల్లలతో నేర్పియాలి, మస్తు ఎడతారు.
షార్ప్ కళ్ళు ఉంటాయి, చిన్న చేతులు ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి కదా. ఏమైంది రే, సెట్ అయిందా, దొరికిందా? అత్త ఎటు పోయిందిరా? అయ్యో కేంచు అత్త ఎటు పోయింది? అత్త ఏడికి వచ్చింది? ఏడుంది అత్త? ఏం చేస్తుంది అత్త? ఏం చేస్తుందిరా? గదే కోసేస్తుందా? అని మాటలు చూడు జ్యోతి, నాకు మైలేట్ అనిపిస్తుంది. తప్పు మాట్లాడుతున్నామా? తప్పు కాదు కానీ ఎవరు చెప్పకుండా కానీ వాడంతట వాడే అంటే ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నాం అన్ని అబ్జర్వేషన్ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక పేషెంట్ మనం అబ్జర్వేషన్ ఎట్లా పెడతాం డిశ్చార్జ్ ముందు, అవి అట్లా అబ్జర్వేషన్ పెట్టి అనిపిస్తుంది తెలుసాడు. ఎందుకు హైట్ ఆడు విరుగుతాడు, వద్దాం లెక్క అవుతాడు ఆడు. కావాలి మనం అందరూ పట్టి కూడా వాడు ఒక్కడే హైట్ అవుతాడు. వాడు నాన్న హైట్ పెరుగుతాడు వీడు కదా. క్యాంచో బియ్యం కింద పడేద్దరు అంటే ఏం చేస్తున్నావురా? ఓయ్ ఏ బబ్లు, నీ పేరేం పేర్రా? ఇది చూడు, నువ్వు ఇది చూడు, నీ పేరేం పేరు చెప్పు నాకు. నీ పేరు చెప్పు నాకు. నీ పేరు చెప్పు. చెప్పవా? చెప్పాడట, చూసినావాడు ఎంత మంచిగా చెప్తుండో. నా పేరు కూడా చెప్పను అంటున్నాడు. తిన్నావా? నాకు తెలుసురా. ఏం పప్పులు రా? ఎవరు ఇచ్చిర్రా? చూపిస్తారా? ఏడుందిరా? ఓ గాడుందా? బాగానే కనబడ్డారా నీకు ఈ నుంచి. ఎవరు ఇచ్చారు నీకు? ఇయలే ఇయలే, మమ్మీ ఇచ్చింది కదా. మమ్మీ ఇచ్చింది. తీరు అని జాగ్రత్త, నాడు మొత్తం అన్ని కింద వారేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా? ఏం స్టాచ్యూరా? స్టాచ్యూరా? ఇవన్నీ తీస్తున్నావురా? కెమెరా బ్యాగు, బెడ్ మొత్తం ఆమాన్ చేసినావారా నువ్వు? ఎందుకు మరి ఇట్లా చేస్తున్నావు? నువ్వు షర్ట్ ఎందుకు వేసుకోలేరా? ఏడుదరా నీ షర్ట్ లేదా? అది అదేంది బనీనా? అది బనీని ఎందుకు వేసుకున్నావా? చెట్టు ఎక్కువాలి కదా. నా దగ్గర రాకరా నువ్వు. నేను పోతున్నా నాడు మమ్మీ దగ్గర. ఏడికి వస్తున్నావు? నేను పోతున్నా అదా మరిదా, నేను పోతున్నా సరేనా? టీ చూడవా నువ్వు? టీ చూడవారా? వస్తున్నా పారా. నాడు ఏడిపోదాం. ఏం చేస్తున్నారు తాత ఇట్లా? జ్యోతి, ఈమె హోంవర్క్ అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు చేసుకుందా? అప్పుడే చేసుకుంది రాగానే. అవునా? ఓ నానిగా హోంవర్క్ ఫినిష్ ఆరా? రేపు ఏం లేదుగా. మళ్ళీ పొద్దుగా లేచి మా మమ్మీ హిందీ ఏ లేదంటావు. ఏం చూస్తావురా? ఏం చూస్తావు ఎప్పుడు? ఇప్పుడు కెమెరాను చూస్తారట. ఏం చూస్తారు ఎప్పుడు కెమెరాను? నాకు నవ్వుతుందిరా నేను చూస్తే. అని చూపిస్తాయి. ఇక అత్తని చూపెట్టాలా నేను? ఇక అత్త ఎట్లా ఏం చేస్తుంది చూపిస్తుంది. అత్త ఏం చేస్తుంది? అబ్బో మస్తు చూసినవరా నువ్వు కెమెరాను కదా. కనబడతలే కదా నీకు? ఇక నీకు ఇక చూడు, ఇక కనిపిస్తుందా? కనిపిస్తుందా రా? కనిపిస్తుందా ఇప్పుడు? నీకు లేదు ఇక నేనే తీసాను నీకు కెమెరా. నీకు పెద్ద ఆయనకు చూపిస్తా సరేనా? నీకు పెద్ద ఆయనకు చూపిస్తా. నో, నీకు పెద్ద ఆయనకు చూపిస్తా. ఏమని నేను కూర అన్నావు గారా నువ్వు? అవి ఏం కూర అన్నావు? కాయకూర. ఏం కూర? కాయకూర. కాయకూర వంట అయింది అవుతుంది. ఏంది కూర తెలుసు? ఇప్పుడు ఇప్పటికేనా అదే? నేను పొద్దుడికేమో అనుకుంటున్నా దాన్ని. నిమ్మలంగా వస్తుంది కదా, ఇప్పుడు ఏం లేదు కదా. అంటే ఆల్రెడీ మనం వద్దు రాదు కొంచెం సారా. పూజ కాదు వచ్చినాం కదా, ఆకలి అయితే లేదు. అట్లా అని చెప్పేసి 3:30 అయింది. మళ్ళీ నిమ్మలంగా తిన్నాం. మస్తుండే టేస్ట్ మాత్రం సూపర్. అన్ని మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 రకాలు వచ్చినాయి. కిరాణానికి వేసినప్పుడు 4 రకాల కూరలు అంటే అప్పటికి అయిపోయినాయి. మిర్చీలు వేసారు, పెరుగు, చాలా రకాలు చేశారు. కానీ మనం అవన్నిటి దగ్గరికి పోకుండా ఓన్లీ అన్నం పప్పు కూర దగ్గరికి పోయినాము. అది దొరకడే గొప్ప అయింది కదా. ఎంతమంది జనాలు రాడా ఆ టైంకి పోయినాం కాబట్టి ఆ టైంలో లైన్ బీభత్సంగా ఉండే మరాడ. ఆ లైన్ బట్టి మనము ఏది దొరికితే తినడే అయిపోయింది. పప్పాజీ పూజ తెలుసా ఈరోజు? అది ఇచ్చలే నీకా జ్యోతి? అంటే ఇగో ఈ పూజ ఏంటి అంటే తెలుసు కదా, అందరికీ అంటే అనుకూలంగా ఉండదు. దొరికిన వాళ్ళే అదే అది కూడా అదృష్టం తెలుసునా? అదృష్టం ఉన్న వాళ్ళే పూజ కాడికి వస్తారు. ఇంకో హైలైట్ ఏంది తెలుసా? సివిల్ వచ్చిన మనకంట స్వాములు ఎక్కువ వచ్చారు. ఆడ మొత్తం జనాలు మొత్తం అసలు
లేదు జరుపుకోలేదు తెలుసా అయ్యప్ప అంటుంది చూసిన అయ్యప్ప గుర్తొచ్చిండాడు పెడతావారా రే ఎట్లా పెడతావురా అబ్బో పెట్టు డోర్ ఇచ్చుతావా డోర్ తీసావారా నువ్వు అమ్మో అది కూడా నిన్న తీయాలా తాగచ్చు పెట్టు పెట్టు దానిలో పెట్టు పడుతుంది అందులో అలా పట్టదు పైన పెట్టు అలా కూడా పట్టదు అలా పెట్టు డోర్ పెట్టు ఇక డోర్ పెట్టు డోర్ పెట్టు తాత అంటున్నా ఏమంటున్నాడు వావ్ గుడ్ బాయ్ ఆపోయ్ డ్యాన్స్ అయ్యింది అది నువ్వు డ్యాన్స్ చేసినావురా సూపర్ ఎవరు పెట్టిరా టీవీ అక్క పెట్టిందా అక్క ఎటు పోయిందిరా మళ్ళా టీవీ ఎటు పోయింది అక్క ఎటో పోయింది ఆమె టీవీ పెడుతుంది పోతుంది వదిలేసాయి ఇక జ్యోతి ఇప్పుడు నీదే లేటు నువ్వే ఎంత తొందరగా కూరగాయలు కట్ చేసినా అనుకో అంత దూరం మాకు ఉంటా అవుతుంది సూపర్ ఉంది జ్యోతి సూపర్ ఏమైందా కొడుతున్నావారా నన్ను ఏం చూపెట్టాలి నన్ను అమ్మో నువ్వు కెమెరా చూస్తావారా ఆయన సంతోషంగా కెమెరాని చూసుకుంటాడు కదా బాబాయ్ ఇట్లా షర్ట్ మీదకి చూస్తే ఎలా అనిపిస్తుంది అట్లా కనిపిస్తుంది అట్లా కెమెరా కదా ఫోటో తీయాలి ఒకటి ఆడ నించోరు మంచిగా ఫోటో తీస్తారు సరేనా మంచిగా నించోరు ఫోటో తీస్తారు కేంచు ఇటు చూడాలి నువ్వు కూడా కడుక్కున్నావా తిందామా నీకు బనీన్ ఉంటే మస్తు హుషారున్నవరా ఇవాళ ఇంక రోజు బనీ వేయాలా నీకు ఇప్పటి నుంచి కానీ చలికి ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఏమొద్దు పైసా క్యాన్స్ నువ్వు తినొద్దు అనుకోద్దు కిరాన్స్ పెట్టద్దు జ్యోతి సరేనా క్యాన్స్ నీకు అన్నం లేదా ఆము లేదు నీకు లొల్లి హెడ్డేక్ వస్తుంది నాకు కూడా నా స్పిట్స్ కనబడుతుంది స్పిట్స్ పోయినావు పప్పాజీ చలి ఎట్లుందే చలి తక్కువ ఉంది అంత లేదు కానీ క్యాంచు నువ్వు అరే అరే ఓరా మమ్మీ దగ్గర ఓరా నువ్వు ఖాళీనా జ్యోతి మరికొస్తే బాగొచ్చు జ్యోతి అరే నువ్వు మమ్మీ దగ్గర ఓరా కిరాన్స్ సో ఇప్పుడే లంచ్ అయితే డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ తర్వాత మా జ్యోతిని వాకింగ్ చేయమని చెప్పేసారు అనమాట కొద్దిగా హెల్త్ కోసం అని చెప్పేసి కానీ మా జ్యోతిని చేస్తే తెలుసా అలా ఇలా ఒక 2 రౌండ్స్ చేస్తుంది అవు సలిపెడుతుంది నాకు సలిపెడుతుంది అని చెప్పేసి అప్పుడే పోయావు అనుకోడు అంతేనా దానికి పేరు వాకింగ్ ఎందుకు జ్యోతి నాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను అదే అని ఏమంటారు కాదు మొన్న మర్చిపోయినా అరే ఇక్కడికి వచ్చినావు మళ్ళీ సరే పప్పాజీ తాళం తీసుకో చలో జ్యోతి మేము మునియానికి రైస్ పెట్టేసి వస్తాం సరేనా మన పిల్లలు వస్తారంటారు తొందరరా ఓ మై గాడ్ మంచు పప్పాజీ ఈ రాత్రి టైంలో మంచి వరుడేంది డే టైం ఇక పొద్దున్న వచ్చేలోపు మన ఇక కాళ్ళు తడిచిపోతాయి గదే నీళ్ళు ఇప్పుడు కూడా నువ్వు నైట్ టైం అబ్జర్వ్ నేను ఫస్ట్ టైం మంచిగా చూసిన తెలుసా పాప ఎయిర్పోర్ట్ పోయినప్పుడు కార్లో విండో వేసుకోలే ఏమరా చల్ల వస్తుందని చూస్తే వర్షం ఎట్లా పడుతుంది వర్షం లెక్క పడ్డదే ఆ రోజు నేను ఫస్ట్ టైం భయపడ్డా తెలుసా ఏంది వాన అయింది ఏందని చూస్తే వాన కాదు మంచే వర్షం లెక్క పడుతుంది ఆ రోజు చూసినా నేను మంచికి ఇట్లా పడుతుందా అని చెప్పేసి స్నో మొత్తం ఫ్రంట్ మిర్రర్లకని బ్యాక్ సైడ్ మిర్రర్లకని నిద్ర పట్టలే నీకు ఆడ పార్కింగ్లో సప్పుడేకి అన్నీ మూసుకొని సప్పుడేకి సైలెంట్గా పనుకొని ఆ రోజు మస్తు భయమైంది నాకు మెల్ల ఇంకా నైట్ అట్లా డైరెక్ట్ పెట్టద్ది చీకట్లో ఏమన్నా అంటే పైనది ఇది వెళ్ళింది కదా పైనది అది పోయేటప్పుడు పెట్టచ్చు కానీ వీడియో ఇస్తున్నావు మనది మన వీడియో మనం చూడదు కానీ నీ మేలాడి కాబట్టి వేరే కానీ నువ్వు కనబడుతున్నా లేవు చీకట్లా అంత ఘోరంగా ఉంది ఈ లైట్లు తప్ప ఇగో మంచు పేరుకుపోయింది మొత్తం వాన పడ్డటే పడుతుంది ఇక్కడ ఏర్పడుతుంది అర్రే అబ్బా పప్పాజీ వీడియోలో కనబడతలేదు కానీ ఇగో గా స్టమ్మం కాడ చూడు అరే లైట్ బంద్ చేయి ఒక స్టమ్మం కాడ చూస్తే సేమ్ ఒకసారి బంద్ అంత క్లారిటీ లేదు సేమ్ నువ్వు ఇప్పుడు వర్షం పడ్డటే పడుతుంది తెలుసా మంచు ఏర్పడకుండా ఓకే వెయిటింగ్ ఏమా గిన్నె దాంది ఈ లోపల ఉందా ఆగుబిట వచ్చి మీదికి ఎగురుతా ఆగు అందుకుంటుంది ఎగిరి దీనిలో ఇది ఫ్లాప్ అయిందా రేపు ఆవు కట్టేసి అడిగి అయితే ఇది పెట్టలే
ఉన్నది ఇక ఉన్నది ఇక మా మెడిసిన్ అన్నప్పుడు అంతా మెడిసినే కానీ నువ్వు తినరా పోయి తిను ఇగో వాటర్ తావు దూరం పెట్టాలా ఏం కాదు ఉన్నది ఇప్పుడు మనం బోయలోకి తీసేద్దాం కానీ మళ్ళీ ఆవు గడ్డి మొత్తం వేసేద్దాం తిన్న ఇది పెద్ద గడ్డి కోసుకొచ్చి తింటలేదే చిన్న చిన్న దూరాలు కోసుకొస్తున్నాం చూడు అప్పుడు మంచిగా తింటుంది కింద పడేయకుండా తినది కాదు కింద పడే అంటే తిన తొక్కుతుంది కదా తొక్కుతుంది అది షిట్టు పోతుంది కాబట్టి అంతే అట్నే వేస్తుంది అది లాగా నిమ్మలంగా తిన్నది ఇది కలర్ చేంజ్ అవుతుంది నాకు అర్థమవుతలేదే డిఫరెంట్గా ఉంది అంతా చేంజ్ అవుతుంది అంటవా అలాగే వేరే అప్పుడు బ్రౌన్ కలర్ పుట్టింది మన ఫస్ట్ లాగా తెల్లగా అయింది మరి తెల్లనే పుట్టింది కానీ ఇది ఎట్లా అవుతుందో ఇగో ఇది ఎందుకు మరి మళ్ళీ అనవసరంగా వేస్ట్ అవుతుంది గడ్డి అన్నీ వేసేద్దాం లాగకో లాగ కూడా కొద్దిగా వేసేద్దాం ఇంకా ఇలానే వేసేస్తున్నా లైట్ వేసేది ఉండే అబ్బా లైట్ వేస్తే ఫ్యాన్ వస్తుందేమో ఫ్యాన్కి ఘోరంగా ఉంటుంది దీని పరిస్థితి చలికి ఈ చలికి మనం రెండు ఒకటి దగ్గర పని చేస్తే అనుకున్నాం కానీ దానికి దీనికి డిఫరెన్స్ మస్తు చాలా తేడా ఉంది పప్పాజీ మునిగాడు చూడు తిన్నది పడుకుంది ఇంత సింపులా నిన్న కూడా గిట్నే అదే ఇట్లా కూర్చోవచ్చు ఒక 5 నిమిషాలు కూర్చున్నా లేదో కథ తొందర తినేసి పడుకుంది నువ్వు ఇదంతా నీట్గా ఉంది మంచి పని చేసినావు లైట్ బంద్ చేయాలి ఇక బెడ్ లైట్ ఉన్నానుగా బెడ్ లైట్ కూడా పెట్టేసిన చలో అది గిన్నెలో పెట్టినామే లోపల ఉందా మళ్ళీ దేనికి ఇబ్బంది అవుతుంది ముని నీకోసం రాలేదు రైట్ బాయ్ రా బాయ్ ముని బాయ్ మబ్బుల్లో జారి నీ వైపే పాపాజీ ఇది సందు అంటారా సందు కానీ సన్న ఉండాలిగా అంత సన్న ఏమంటారు అంత లేదు